మిలిటరీకి వెనకాల వెన్నుదన్నుగా 130 కోట్ల మంది భారతీయులు, ఇంకా సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాయి. కనుక ఇంత ప్రచండమైన సైనిక శక్తిని, నాయకత్వ శక్తిని మన జనాభా, ప్రతి భారతీయుడు 130 కోట్ల మంది భారతీయుల ఐకమత్యము, మైండ్ సెట్ కలిసి వస్తే పాకిస్తాన్ ఎంత అండి? సో వాళ్ళకి ఆ దెబ్బ పడే టైం వస్తుంది, అది వచ్చినప్పుడు వస్తుంది. రైట్. నేను ఒకసారి విష్ణువర్ధన్ గారి దగ్గరికి వెళ్తా. సార్, ఒకవైపు భారత్ చాలా క్లియర్గా పాకిస్తాన్ని ఒంటరిగా నిలబెట్టి విత్ ప్రూఫ్స్ చాలా ప్రాపర్గా, ఇందాకటి ఎంఈఏ మీటింగ్లో కూడా, ఏదైతే ప్రెస్ బ్రీఫింగ్లో కూడా మన విక్రమ్ మిశ్రీ గారు ఒక ఫోటో తీసి చాలా క్లియర్గా చూపెట్టారు. ఇదిగోండి, లష్కరే తైబా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో చచ్చిపోయిన వాళ్ళందరి దగ్గర ఇటు ఆర్మీ అటు పోలీస్ ఆఫీసర్లు దగ్గరుండి లష్కరే తైబా వాళ్ళకి ఆర్మీ సత్కారాలతో ఏదైతే ఒక కమాండరో లేదంటే ఒక ఆర్మీ ఆఫీసరో ఒక జవానో చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో అవన్నీ దగ్గరుండి చేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ ఎలా తప్పించుకుంటుంది దీని నుంచి, వాళ్ళు అసలు టెర్రరిస్టులే లేరు అనేటువంటి మాట అన్నారు కదా అనేటువంటి యాంగిల్లో క్వశ్చన్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది సార్, HQ9 టెక్నాలజీ ఆఫ్ చైనా విచ్ పాకిస్తాన్ హోల్స్ ఆర్, వాళ్ళు ఏదైతే ఇప్పుడు దాన్ని రన్ చేస్తూ ఉన్నారో, అసలు భారత్ పాక్కి మధ్యలో యుద్ధం కనుక వస్తే బాగా లాభపడేది చైనా వాడే, అన్డౌటెడ్లీ. ఎందుకంటే వాడి దేశం నుంచి చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని భారత్కి తరలి వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా స్టార్ట్ అయింది ఎప్పుడు, కరోనా తర్వాత నుంచి. సో ఈ యుద్ధం కనుక నిజంగానే ఒకవేళ నిజంగానే యుద్ధం పెద్ద ఎత్తున షేప్ కనుక తీసుకొని వార్ కనుక డిక్లేర్ అయితే, చైనా పూర్తి స్థాయిలో భారత్ని కాదనుకొని భారత్ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసిన తర్వాత కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడున్న ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో మనము టైంను బైఅవుట్ చేయబోతున్నాము. చైనా ప్రాబ్లమ్స్ చైనాకున్నాయి. చైనా అమెరికా ఎట్లా అయితే వేరే లెవెల్ ఆఫ్ వార్ఫేర్ ఉందో దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోబోతున్నాము. రేపొద్దున చైనాతో మనం ఒక స్పెషల్ డీల్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఈ వింటర్ అయిపోయిన తర్వాత. పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ కంట్రీ, ఇంటర్నల్ గా చాలా వీక్ గా ఉంది. అక్కడి ప్రజలే ఆర్మీ కన్వెన్షనల్ స్ట్రెంగ్త్ కాకుండా 2-3 రకాల లో ఇంటెన్సిటీ వారు వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ల నుంచి నడిపిస్తున్నారు. ఏది? టెర్రరిజం. ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంది, ఇప్పుడు మన మోదీ గారు ఎట్లా అయితే అంటుంటారో, మీరు పత్తర్ గారు మీ చేతిలో ఉండవలసింది ల్యాప్టాప్ అని. అక్కడ పాకిస్తాన్ లో ఆ ల్యాప్టాప్లు అతి తెలివి మీరిపోయిన వాళ్ళు ఇప్పుడు మీ ప్రోగ్రామ్ లో కూడా మనం చూస్తున్న ఆ కొద్ది మందిలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పాకిస్తాన్ వాళ్ళే మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇండియాను ఇట్లా దెబ్బగొట్టండి అని. మన దగ్గర దేశద్రోహులకేం తక్కువ లేదు దేశం లోపల. ఇవన్నీ కన్సిడర్ చేసి మన లీడర్షిప్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తీసుకున్నప్పుడు చైనా ఏమీ చేయలేదు, ఫ్యూచర్ లో అమెరికా కూడా ఏం చేయకుండా కూడా మనం లాంగ్ టర్మ్ గా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు అమెరికా మనకు ఫ్రెండ్, ఆఫ్టర్ 20-30 ఇయర్స్ ఫ్రెండ్ ఉంటుందని ఏమి రాసి పెట్టలేము మనం. సో మనం చేయవలసింది, మన గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అయ్యింది. వీ హ్యావ్ టు జస్ట్ గో విత్ ద గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేట్ అవర్ నెక్స్ట్ జనరేషన్. సార్, కాళిదాస్ గారు, ఇప్పుడు మనం ఎలా చూసుకున్నా కానీ భారత్ యొక్క శక్తి పాకిస్తాన్తో పోల్చుకున్నా, ఇటు పక్కన కవ్వింపు చర్యలు చేసే, మీరు ఇందాక బచ్చా పాకిస్తాన్ అన్నారు కాబట్టి ఆ బచ్చా కంటే బచ్చా పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఉంది మనకి. ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుంచి కాస్త కవ్వింపు చర్యలు మొదలయ్యాయి, ఇప్పుడే అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో హౌ డు వి సీ సార్? ఎందుకంటే ఇక్కడ ఇందాక నేను విష్ణువర్ధన్ గారిని అడిగినట్టుగా ఇటు చైనా బంగ్లాదేశ్ కూడా కలిపి పాకిస్తాన్, అఫ్కోర్స్ ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి సమాచారం ఏంటంటే టర్కీ నిన్నటి వరకు ఏదైతే వార్షిప్ పంపించిందో ఇప్పుడు దే హ్యావ్ బ్యాన్డ్ ఆల్ దేర్ ఫ్లైట్ సర్వీసెస్ టు పాకిస్తాన్ నౌ. జస్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. అందులో ఆశ్చర్యం ఏముంది? ఎవరికి పాకిస్తాన్ సహాయం చేయదు. కరెక్ట్. బంగ్లాదేశ్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అవును, మీరు అక్కడ పిచ్చి వేషాలు వేయొద్దని. ఆల్రెడీ మనం వాళ్ళ ట్రాన్స్ షిప్మెంట్స్ ని ఒక నెల రోజుల క్రితం ఇప్పుడు ఆపేశాం. రోజుకి 1000 కోట్ల నష్టం వస్తుంది బంగ్లాదేశ్, ఇంకా ఎక్కువ వస్తుండొచ్చు. ఎందుకు? వాళ్ళ వాయువ్య ప్రదేశంలో చైనాకు ఒక ఎయిర్ బేస్ కట్టబెట్టడానికి కట్టించి ఇమ్మని ఒక అగ్రిమెంట్ ఏదో అనఫీషియల్ గా నడుస్తోంది. వెంటనే రంగంలోకి దిగింది భారత ప్రభుత్వము. వాళ్లకున్న ట్రాన్స్ షిప్మెంట్, బంగ్లాదేశ్ బతికేదే అక్కడ పత్తి, బట్టలు, ఇతర వ్యాపారాల మీద. అంటే అవి కూడా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయినవి కుట్టి చాలా నీట్గా చవకగా, అది మధ్య ఆసియా అంటే భారతదేశం ద్వారా రోడ్డు మీదకు వెళ్ళి
అవలీలగా అంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా చాలా చీప్గా వెళ్ళి షిప్పుల ద్వారా వెళుతోంది. వాటన్నిటినీ ఆపేసాం మనం. వాళ్ళు గిలగిలలాడిపోతున్నారు. కానీ